ఇతను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ. కానీ ఇంత కూడా గర్వం ఉండదు. చాలా సింపుల్‌గా ఉంటాడు. చాలా సున్నితమైన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఎన్నో శాకాహార ర్యాలీలు, కొన్ని వందలు, వేల అన్నదాన కార్యక్రమాలు, ఆర్గానిక్ ఫుడ్ వాడితేనే అంటే అన్ని జీవరాశుల కోసం, మనుషుల కోసం, అన్ని జీవరాశుల కోసం, ఈ భూమండలం కోసం తన తపన. జన్మ తీసుకున్నామంటే ఒక మనిషిలా, ఒక మంచి మహర్షిలాగా బతకాలి అనే తన తపన నిజంగా హర్షణీయం. అతనే సంతోష్ గుప్తా గారు. ఎన్నో వందల నుంచి వేల అన్నదాన కార్యక్రమాలు, ఎన్నో డొనేషన్లు. ఈ భూమండలం బావుండాలి, భూమి బావుండాలి, మనుషులు బావుండాలి, సకల జీవరాశులు బావుండాలనేది ఆయన తపన. నిజంగా అతని గురించి చెప్పుకోవడం చాలా సంతోషమండి. మీరే ఒకసారి చూడండి ఆయన మాటల్లో. అయ్యప్పలకు ఆ ప్లాస్టిక్లో అన్నం పెడితే అది అన్నం పెట్టినట్టే ఉండదు. ఎందుకంటే నీ వల్ల ఒక జీవి చనిపోతుంది. సో అప్పుడు నువ్వు అన్నదానం చేసి కూడా వస్తుంది మాట కదా. ఎవరిని హింసించకూడదు, ఎవరిని. అది మనసుతో కానీ, కర్మతో కానీ, బుద్ధితో కానీ. అది మీ పిల్లలైనా, మీ భార్య అయినా, ఎక్కువ జంతువు అయినా కానీ, అది ఎవరిని హింసించినా అది మీ హింస నీ కర్మలో ఆడైతుంది. కాలేజ్ చెప్పులు లేకుండా నడుస్తారు, మార్నింగ్ 5కే లేచి స్నానం చేస్తారు. ఎందుకంటే ప్రకృతితో అనుసంధానమయ్యేదే మాల. మాల అంటే ఏంటిది? ప్రకృతితో అనుసంధానమయ్యేదే మాల. మీరు మాల వేసుకున్నప్పుడు ఎటువంటి గుణం ఉంటుందో మాల తీసిన అటువంటి గుణమే మనం అలవర్చుకోవాలి. ఎప్పుడైతే మాల తీసేసినా కానీ నీ అయ్యప్ప నీ దగ్గర ఉంటాడు అనుకుంటావో అప్పుడు నీ జీవితం మారుతుంది. అయ్యప్ప ఎక్కడ ఉన్నారు అంటే ఏమని చెప్తారు? మండలంగా ఉన్నాడు కదా. మరి మాల తీసేసిన వాళ్ళే మండలంగా వెళ్ళిపోతాడా? ఉంటాడా? ఉంటాడా? వెళ్ళిపోతాడా? ఉండదు. దేవాలయం మన శరీరమే. చెప్పండి, మన శరీరమే మన దేవాలయం. మన శరీరమే దేవాలయం. మరి దేవాలయానికి సాత్వికమైన ఫుడ్ పెడతామా, హింసించిన ఫుడ్ పెడతామా? సాత్వికం కూడా పెడతాను. మరి మాల తీసేసిన వాళ్ళు అది దేవాలయం అవుతుందా, శ్మశానం అవుతుందా? మాల తీసేసినా కానీ దేవాలయమే కదా, అవునా కదా? మరి శ్మశానంలో ఏం వేస్తామో, దేవాలయంలో ఏం వేస్తాం అనేది మీరు ఆలోచించుకోండి.